ద లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 15వ తారీఖు 9వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనం. హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునందుదురు. హేతువు అంటే కారణం. కారణం ఏంటి? ఆ కారణం అంటే ఒకరు మరొకరికి ద్రోహం చేశారే అనుకోండి. ఏంటి కారణం? నువ్వు నాకు తీసుకున్నావు కాబట్టి నేను తీసుకుంటున్నాను, లేకపోతే నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి నేను ఈ మాట అంటున్నాను అని ఎప్పుడు కూడా ఈ ద్రోహం చేసే వాళ్ళ యొక్క చరిత్ర మనం విన్నామనుకోండి, ఏవో ఉంటాయి అక్కడ కారణాలు. అయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తున్నారు? హేతు లేకుండా అంటే కారణాలు లేకుండా ద్రోహం చేసామే అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? సిగ్గునందుతారు. ఉదాహరణకి కయీను, హేబేలు తనకి దేవుడు అనుగ్రహించిన దాంట్లో తాను శ్రేష్టమైనవి తీసుకుని వచ్చి దేవుడికి అర్పణ అర్పించాడు. దేవుడు ఏ అర్పణను అంగీకరించే గొప్ప దేవుడు. దేవుడు ఎప్పుడు మనుషుల యొక్క చెప్పు చేతల్లో ఉండడు, మనుషులే దేవుని యొక్క చెప్పు చేతల్లో ఉంటారు. సో దేవుడు ఆ హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడు, కయీను యొక్క అర్పణ అంగీకరించాల. ఎప్పుడైతే కయీను యొక్క అర్పణ అంగీకరించలేదో ఈ కయీను కోపం పెట్టేసుకుని, అసూయ పెట్టేసుకుని హేబేలును చంపేసినట్టు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ద్రోహము చేసాడు కయీను, హేతు లేకుండా, కారణం లేకుండా. ఏంటి ఆ కారణం అంటే దేవుడే. దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడు, కయీను అర్పణ అంగీకరించాల. ఇది దేవుడే ఈ కారణం. కాబట్టి దేవుడు దిగి వచ్చి కయీనుని శపించినట్టు మనం చూస్తాం. ఇక్కడ అదే ఉంది, హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునందుతారు. ఒక్కొక్కరు ఉంటారు బాగా కష్టపడి మంచి మార్కులు సంపాదించుకొని మంచి ఉద్యోగాల్లో ఉంటారు. మరొకరు చదువుతున్నట్టు కష్టపడుతున్నట్టు నటిస్తారు, కానీ వాళ్ళు కష్టపడరు, వాళ్ళు చదువుకోరు. పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నంత మాత్రాన చదువుకున్నట్టు కాదు, ఏదో పని చేస్తున్నట్టు కనబడినంత మాత్రాన అది కష్టపడినట్టు కూడా కాదు. వాళ్ళకి ఉన్నతమైన స్థాయి రాదు. ఎవరికైతే ఉన్నతమైన స్థాయి వచ్చిందో వాళ్ళని చూసి వీళ్ళు హేతువు లేకుండానే, కారణం లేకుండానే వాళ్ళకి ఏదో ద్రోహం చేద్దాం అనుకుంటారు. కానీ బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది, సిగ్గునందుతారు. వాళ్ళు ఏమి చేయలేరు. దేవుడు వాళ్ళకి కాపుదలిస్తాడు. ఎవరైతే దేవుడి విషయంలో దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటుంటాడు, వాళ్ళు ఎవరు ఊసు తయారు, ఎవరి గురించి పట్టించుకోరు. దేవుడు వాళ్ళు దేవుడు ఇలా వెళ్ళిపోతున్నప్పుడు మనుషులు పోగాయి ఇదిగో అని వాళ్ళ మీద ఏదో ఒక మాట అనడానికి, బురద చల్లడానికి చూస్తారు. కానీ దేవుడు ఉన్నాడు, అలాంటి శాపాలు తగలవు. పైగా అన్న వాళ్ళే సిగ్గునందుతారు. అందుకే మనం ఎవరిని ఏమి అనకూడదు. ఒకవేళ ఎవరన్నా మనం అన్నా దేవుడు ఉన్నాడు, దేవుడు లెక్క అప్పగించుకుంటాడు. ఒకవేళ దేవుడిని నమ్ముకున్న బిడ్డలకి ఏదైనా కావాలి అంటే దేవుడిని అడగాలి. నీ పొరుగు వానిది ఏది నీవు ఆశించకూడదు. కనీసం పని ఆవిడ్ని కూడా ఆశించకూడదట. పక్కింట్లో పని చేస్తున్న ఆవిడింటికి వెళ్తున్నప్పుడు అడ్డెట్టేసి నువ్వు వాళ్ళ ఇంట్లో మానేయి, మా ఇంట్లో పని చేయి, నీకు ఇంకా ఎక్కువ ఇస్తాము అని చెప్పి వాళ్ళ ఇంట్లో పని మానేసి మన ఇంట్లో పని చేసేలా కూడా చేయకూడదట. నీ పొరుగు వాడిని దాసినైనను ఎద్దునైనను నీవు ఆశించకూడదని బైబిల్లో ఉంది. తప్పు, అలాంటివి మనం చేయకూడదు. హేతు లేకుండా ఎవరి మీద కూడా మనం గొడవ పడకూడదు. ఒకవేళ కారణం ఉన్నా దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.